అనకాపల్లి జిల్లాలో 4 రోజుల క్రితం దారుణ హత్యకు గురైన బాలిక మర్డర్ కేసు దర్యాప్తుని మరింత స్పీడప్ చేశారు పోలీసులు. నిందితుడు సురేష్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే ఇంతవరకు అతడి ఆచూకీ లభించలేదు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 50,000 రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించిన పోలీసులు బస్టాండ్లలో బస్సులపైన పోస్టర్స్ అతికించారు. అనకాపల్లి జిల్లా నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సులపై పోస్టర్స్ అతికించారు. మరోవైపు నిందితుడి బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద కూడా నిఘా పెట్టారు. సురేష్ కోసం ఇంతలా గాలిస్తున్నా కేసులో పురోగతి కనిపించకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. అనకాపల్లి జిల్లాలో నిందితుడి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత 4 రోజుల నుంచి కూడా నిందితుడి కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అతని ఆచూకీ ఇంతవరకు కూడా దొరకలేదు. దీనికి ప్రస్తుతం అయితే అనకాపల్లి జిల్లా పోలీసులు అయితే ఇప్పుడు ఎక్కడికెక్కడ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విధంగా పోస్టర్లను అతికించారు. ఎవరైతే హత్య చేసినటువంటి ముద్దాయి ఉన్నాడో అతని ఫోటోలు కూడా రిలీజ్ చేసి అతన్ని పట్టిస్తే 50,000 రూపాయలు నగదు బహుమతి ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఈ విధంగా బస్సులకు కూడా పోస్టర్లు అందించారు. మొత్తం బస్టాండ్ మొత్తం అంతా కూడా పోస్టర్లు అతికించి నిందితుడి ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే హత్య జరిగి 4 రోజులు అవుతుంది. అయినా సరే నిందితుడి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. మరోవైపు పోలీసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిందితుడి కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే నిందితుడు బంధువులు ఉన్నారో బంధువులు, స్నేహితులు వాళ్ళ ఇళ్ల వద్ద కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 12 బృందాలు నిందితుడి కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. హత్య జరిగి 4 రోజులు కావస్తుంది. అయినా సరే ఇంతవరకు నిందితుడి ఆచూకీ లభించలేదు. మరోవైపు 50,000 రూపాయల బహుమతి కూడా ప్రకటించారు. ఆచూకీ తెలిసిన వాళ్ళు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ కూడా ఒక 4 ఫోన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఇది పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా కొన్ని ఫేక్ కాల్స్ వస్తుండటంతో పోలీసులు కూడా తలలో పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనే కోణంలో కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే రాంబిల్లి మండలం చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు, గడ్డలు, నదులు ఇవన్నీ కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిందితుడు ఆచూకీ కోసం తాజాగా పోస్టర్లకు సంబంధించి ఫోటోలు కూడా మనం చూస్తున్నాం. ఎవరైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని చెప్పి పోలీసులు కోరుతున్నారు. వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతి దారుణంగా 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని హత్య చేశాడు. అతని మీద ఇదివరకే ఫోక్సో యాక్ట్ ఉంది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు కూడా పూర్తి నిఘా పెట్టడం జరిగింది. నిందితుడి కోసం ఇప్పటికే ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు విశాఖ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో గాలింపు చర్యలతో పాటు అదేవిధంగా పోస్టర్లు కూడా వేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎవరైతే నిందితుడు ఆచూకీ తెలియజేస్తారో వారి వివరాలు బయటికి రాకుండా వారికి 50,000 రూపాయలు నగదు బహుమతి కూడా ప్రకటిస్తామని చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళేటువంటి బస్సులు అటు తెలంగాణకి, విజయవాడ ఇటువంటి ప్రాంతాలకి దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సుల మీద కూడా ఈ విధంగా పోస్టర్లు అతికించి నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 4 రోజులైంది. 4 రోజుల నుంచి నిందితుడు ఆచూకీ లభించడం లేదు. మరోవైపు పోస్టర్లు కూడా అతికించి నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.